హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అయిన జీరా రైస్ చేసుకుందామా అండి. ఇది రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్లో ఇంట్లోనే రావాలంటే ఈ స్టైల్లో ఒకసారి ఫాలో అవ్వండి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా అండి. ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకుని 10 జీడిపప్పు వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మసాలా దినుసులు 4 లవంగాలు, 2 ఇలాచి, బిర్యానీ ఆకు 1, చెక్క 1 ఇంచు, స్టార్ అనాస 1 వేసి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయినటువంటి జీలకర్రని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ముందుగా వేయడం వల్ల రైస్లో సాల్ట్ బాగా కలుస్తుందండి. సాల్ట్ కరిగిన తర్వాత ముందుగా ఉడికించి చల్లారబెట్టినటువంటి బాస్మతి రైస్ 150 గ్రామ్స్ వరకు వేసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చండి. వేసుకున్నాక మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర, ఫ్రై చేసుకున్నటువంటి కాజును వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయే జీరా రైస్ రెడీ అయిపోయినట్టే. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.